నమస్తే, మీ పేరు? సూర్యబాబు. సూరిబాబు గారు, చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారు? పర్లేదు, పరిపాలన బాగుంది. ఉమ్, కానీ కొద్ది ఇసుక కొద్దిగా రిలీఫ్ వదిలితే కొంచెం ప్రజలు ఆ కార్మికులు కానీ ఎవరికైనా కానీ పనులు విధానం బాగుంటుంది. అది ఇసుక ఇంకా వదలలేదంటారా? వస్తుంది కానీ ఇంకా లైన్ అవ్వలేదు. ఉమ్, ఇంకా ఫుల్గా ఇస్తే ఉమ్, జట్టు కార్మికులకి, వాటర్ మేత్రులకి, టాపీ మేత్రులకి, ఆ వర్కర్లందరికీ కూడా పని ఆడతారు. ఓకే. మరి ఉచితంగా ఇస్తున్నానని చెప్పేసి అన్నారు కదా, ఉచితంగా ఏమైనా వస్తుందా? ఉచితం అంటే అక్కడ ఇస్తారు ఉచితంగా. ఎగిపోతే కిరాయి ఇవ్వాలి, ఓకే. మళ్ళీ ట్రావెలింగ్ కిరాయి ఇవ్వాలి, తప్పదా అన్నీ మామూలే. ఉమ్, ఉచితంగా అంటే అక్కడ ఇస్తారు ఉచితంగాని. మనకే ఇంటికి వచ్చి ఉచితంగా ఇసుక ఇవ్వరు మనకి. ఏమండి, అది దాన్ని బట్టి ఉచితం అంటే అక్కడ ఇస్తారు ఉచితంగా. మనం ఎగిపోయి చేయించుకుని మన ట్రావెలింగ్ తెచ్చుకుని ఇంటికి తెచ్చుకోవాలి. అది మరి ఇస్తారన్న పథకాలు ఎన్ని పథకాలు వస్తున్నాయంటారు ఇప్పుడు వరకు? పథకాలంటే ఒక్కొక్కటి అమలు అవుతుంది. అన్ని ఒక్కసారి అయిపోతే ఒక్కొక్కటి అలా జరుగుతున్నాయి. ఇప్పుడు పింఛన్ అన్నారు 4,000 ఇస్తున్నారు, గ్యాస్ అన్నారు గ్యాస్ ఇస్తున్నారు, మళ్ళీ ఇంకోటి ఏదో బస్సు అన్నారు ఇస్తారు. అది కూడా కంగారు పడకూడదు, ఒక్కొక్కటి అవుతుంది. అన్నాయన్ని ఒకసారి చేయలేరు కదా, వాళ్ళకు టైం వద్దాం మనం కూడా. అప్పుడు చేయకపోతే వాళ్ళు కూడా మనం బాడుద్దాం. అది మరి మధ్య రేట్లు తగ్గిస్తున్నారు కదా, ఏమైనా తగ్గించారంటారు? మధ్య రేట్లు అంటే అండి మహానుభావు ఇప్పుడు తాకట్లెట్టేసాడు జగన్ గారు. ఏది ఇన్నాళ్ళు కానీ ఇప్పుడు అంతా కూడా లైన్ అవుతాయి కానీ ఇక్కడ లైన్ అవుతాం. అది తాకట్లు అంటే ఏ విధంగా అంటారు? ఏవో ఎన్ని సంవత్సరాలు పెట్టేశారని మరి అతను. మరి అదంతా తీరాలి కదా, మన గోతులో దింపేసాడు అతను. చెప్పడానికి ఏముంది, మాకు జట్టు కార్మికులకి అతను వచ్చాక చాలా లోచిపోయాం. మాకు వచ్చి పథకాలు రాలేదు, మా డబ్బులు మొత్తం దోషంగా దోచేసాడు. అంత ఇబ్బంది పెట్టేసాడు మమ్మల్ని. జట్టు కార్మికులు చాలా దోషం చేశాడు. అంటే ఏ విధంగా ఇబ్బంది పెట్టారంటారు? పనులు లేకపోవడం? మాకంటే అండి మనిషి డెడ్ అయిపోతే 80,000 వచ్చేది, అది తీసేసాడు. డెలివరీ కేసు కింద 20,000 వచ్చేది, అది తీసేసాడు. మరి అన్నీ పోనీ కదా, జగన్ వచ్చాక పెళ్లి కానుక వచ్చేది, తను తీసేసాడు. మరి అలాంటివన్నీ తీస్తే మరి మాకు ఇబ్బందే కదండి. ఏదో చేతాసరా ఇది ఓ 10,000 20,000 వస్తే చేతాసరా ఇది. మరి అలాంటి చంద్రబాబు నాయుడు వచ్చాక మళ్ళీ అవి తీసుకొస్తారంటారా? అదే చూడాలి ఇప్పుడు. అంటే ఒక్కొక్కటి అడుగుతున్నాం, మళ్ళీ అమలు అవుతా అవ్వచ్చు, చెప్పలేమండి. మరి అది మరి గతంలో జగన్ పథకాలు ఎక్కువ ఇచ్చాడంట కదా అందరికీ. ఏమండి ఇచ్చాడు, ఎవరు తక్కువ చెప్తాడో మనదే మనకి ఇస్తాడు. ఎవరు ఇస్తాడు? ఆ చేతాన్ని పట్టుకొస్తాడేంటి, అక్కడెక్కడ కొట్టేసి పట్టుకొచ్చి పెట్టేవాడు. అదేమైందంటే జనాలు సోమవారం బతుకని తయారయ్యేవారు అలా తింట వల్ల. ఎవరి దారి గురించి ఎవడు పెట్టడు, ఎవడు మన సొమ్ము మనకే పెడతాడు. అది చంద్రబాబు నాయుడు వచ్చాక రేట్లు పెంచేశాడంట, నిత్యావసర సరుకుల రేట్లు. రేట్లు పెరుగుతాయి మామూలే. ఎలసిన ఏ గవర్నమెంట్ అయినా పెంచుతుంది, ఇదనే కాదు ఏ ప్రభుత్వం వచ్చినా పెంచుతుంది. వాళ్ళ లెక్క వాళ్ళ ఖర్చులు టార్గెట్ పట్టి బడ్జెట్ వేస్తాడు. అది ఇప్పటివరకైతే బాగానే ఉందంట. పెంచుతుంది, బాగా నడుస్తుంది. మరి తర్వాత విధానం ఎలా ఉంటుంది మనం చెప్పలేము కదా. ఓకే, థ్యాంక్ యూ.